హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హీన దశకు వెళ్ళినప్పుడు అప్పుడు దాకా ఏం చేస్తున్నారు? ఇంక ఏ దిక్కు లేనప్పుడు, ఇంకే గతి లేనప్పుడు, అన్నీ పోయిన తర్వాత భయంకరంగా ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని బతికే బతుకులు వచ్చినప్పుడు కానీ దేవుడు గుర్తురాడా? అంతా పోయిన తర్వాత ఆకులుగా చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం ఎందుకంటారు మన దేశంలో? ఏంటండి, అంతా పోయిన తర్వాత దేవుడా దేవుడా అంటే మళ్ళీ దేవుడు కనికరిస్తాడు. దేవుడిచ్చిన అవకాశాలు నువ్వు పోగొట్టుకుంటే మరో అవకాశం ఇస్తాడు దేవుడు. కానీ పోగొట్టుకున్న అవకాశం లేక ఆ టైం నీకు రాదండి, ఆ అనుభవం నీకు రాదు, ఆ భాగ్యం నీకు ఉండదు. చిన్న విషయాల్లోనే మనం దేవునితో సరి చేసుకోవాలి, మనసును సరి చేసుకోవాలి, ఆగి ఆలోచించాలి. ఎందుకు ఇది జరిగింది నాకు? ఈ నెల ఎందుకు డబ్బులు తక్కువైనాయి? ఈ నెల ఎందుకు నేను అప్పు చేయాల్సి వచ్చింది? ఈ నెల ఎందుకు నాకు కష్టంగా ఉంది? ఏంటి ప్రభా? నేను నమ్మిన వారికి ఏ మేలు కోద ఉండదన్నావు కదా. అడగండి, జ్ఞాపం చేస్తాడు దేవుడు. కీప్ షార్ట్ అకౌంట్స్ విత్ గాడ్ అన్నాడు డిఎల్ మూడి అనే భక్తుడు. దేవునితో నీ లెక్కలు ఎప్పటికప్పుడు సరి చేసుకో. నేను దేవుని కోసం ఏం చేశాను, దేవుడు నాకేం చేశాడు, లెక్కేసుకో, చూసుకో, లెక్కలు సరి చేసుకో. ఆయన సరిచేసేదాకా ఓడొద్దు. ఆయన తీర్పులో ఎలాగ చేస్తాడు ఒకరోజు. ప్రతివాడు తన దేహంతో చేసిన మంచిదైనా సరే చెడ్డదైనా సరే లెక్కప్ప చెప్పడానికి దేవుని సింహాసనం ముందు నిలబడాల్సి ఉంది. ఈరోజు మన లెక్కలు సరి చేసుకుంటే, మన లెక్కల్లో మనం రుణపడి ఉంటే దానికి ఆయన యాడ్ చేస్తాడు. ఏంటంటే గ్రేస్, కృప. ఏమంటాడు ఆయన? నువ్వు ఒప్పుకున్నావు, గ్రహించుకున్నావు, తెలుసుకున్నావు కాబట్టి నా కృప నీకు చాలు, నీకు క్షమించాను, పో, ఇక మీదట పోయి ఇక నువ్వు పాలి పాపమో, ఇక నువ్వు వెళ్ళి అప్పు, ఇక నువ్వు వెళ్ళి మూర్ఖంగా ఉండకని చెప్తాడండి. ఇప్పుడు నీ రుణం ఈజీగా తీర్చుకోవచ్చు. ఎందుకంటే సులువులో ఆయన చేసిన పరిహారం ఎలాంటి రుణమైనా తీర్చిపడేస్తుందండి. సులువులో చెల్లించిన వెల మనం ఎంత దుఃఖపరిచినా, దేవుణ్ణి ఎంత బాధ పెట్టినా, ఎంత పాపస్థితులు, నీచ స్థితులు దిగజారిపోయినా వాటన్నిటినీ కడగగలిగిన శక్తి కలిగింది యేసయ్య నామములో. పాప క్షమాపణ చేయగలిగిన అధికారం ఆయనకుంది. అందుకే దేవుడు చేసిన మేలులు మర్చిపోకూడదు. మీరు 106వ కీర్తన చూసుకుంటూ పోతే 13వ వచనంలో, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయేది, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయేది. ఆయన కార్యములను వెంటనే మరిచిపోయారు. ఆలోచన కొరకు కనిపెడతలేదు. ఏ విషయంలో కూడా దయచేసి విశ్వాసులారా, ప్రార్థనలో పెట్టకుండా, ప్రార్థనలో పెట్టి వేచి ఉండకుండా, దేవుడు జవాబిచ్చే వరకు కనిపెట్టకుండా ముందుకెళ్ళకండి. సొంత నిర్ణయాలు చేసుకోకండి, తొందరపాటు నిర్ణయాలు చేసుకోండి. మరి ముఖ్యంగా మీ ప్రాపర్టీస్ కొనే విషయంలో, బిడ్డల వివాహాల విషయంలో, మీ యొక్క ఏదో ఎనీ మార్పులు, సడన్గా వ్యాపారాలకు వెళ్ళిపోదాం, జాబ్ రిజైన్ చేద్దాం, ఈ కంపెనీ వదిలిపెట్టి ఆ కంపెనీకి వెళ్ళిపోదాం, ఏదో ఉంటాయి కదా, ఎవడెవడో చెప్పిన అన్ని ప్రభావం వస్తాయి, ఇంకా బెటర్మెంట్కి వెళ్ళిపోతాం, ఇంకేదో అయిపోతామని చెప్పి ఉన్నది కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమందిని చూస్తున్నాం. అందుకని దేవుని చిత్తం తెలుసుకోండి, అది ఉత్తమమైంది. దేవుని చిత్తము తెలుసుకోవడం నేర్చుకోవాలి. దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోకూడదు. ఈరోజు మనం ఆగి ఆలోచించుకోవాలి, దేవుడు ఎన్ని మేలులు చేశాడు, దేవుడు ఏమి ఆశించాడు, ఎందుకు నా జీవితంలో ఈ నష్టం కలిగింది, ఈ స్టాండ్ స్టిల్ అయ్యింది, అభివృద్ధి లేకుండా ఆగిపోయింది అని గమనించుకోవాలి. ఏ విషయంలో నేను ఈరోజు లోటులో ఉన్నాను ఆలోచిస్తే, ఈరోజు ఎందులో నీవు ఆగిపోయావో, ఎందులో నీవు శాపగ్రస్తుడు అయ్యావో, ఎందులో నీవు నష్టపోయావో, అందులో ఈ రోజు నుండి నిన్ను ఇది మొదలుకొని నేను ఆశీర్వదించాను. ఏ విషయంలో, నీ రాబడి విషయమా, నీ హెల్త్ విషయమా, నీ ఫ్యామిలీ విషయమా, నీ బిడ్డల విషయమా,
నీ యొక్క ఉద్యోగం విషయమా, నీ యొక్క ప్రొఫెషన్ విషయమా, నీ భవిష్యత్తు విషయమా, ఏ విషయంలో ఒకటి ఆగిపోయింది, ఇదిలో ఆశీర్వాదం లేదు అన్నది నీవు గ్రహించుకుంటున్నావో, ఈ విషయంలో నీవు నన్ను ఆశీర్వదించని ప్రభు పాదాలు పట్టుకుంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. శుద్ధులమై పరిశుద్ధులమై నీకు ఇష్టలమై నీ సాక్షులుగా బ్రతకాలనే ఆశ మాకు దయచేయి. లోకంలో లేదు ఆశీర్వాదం, యేసయ్య పాదాల దగ్గరే ఉందన్న విశ్వాసం మాకు దయచేయ. మోసగాళ్ళగా బ్రతక్క, అబద్ధకులుగా బ్రతక్క, నటనా భక్తికి చోటు ఇవ్వక యథార్థపరులుగా ఉండుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు సహాయం చేయ. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు. ఇది మొదలుకొని మా జీవితాల్లో దాని ప్రత్యక్షత చూడటానికి సహాయం ఇచ్చాయి, సూచనలు చూడటానికి సహాయం ఇచ్చాయి. ఎస్, నేను చూస్తున్నాను దేవుని ఆశీర్వాదం నా జీవితంలో, నా రాబడిలో, నా కుటుంబంలో, నా బిడ్డల స్టడీస్లో, నా బిజినెస్లో, నా వృత్తిలో, నా కుటుంబంలో, నా బ్రతుకులో దేవుని ఆశీర్వాదం కనబడుతుందని ఆగి గుర్తు చేసుకొని స్తుతించుటకు సహాయం చేయ. మేలులు మర్చిపోయేవారిగా కాక ఎప్పటికప్పుడు ఆగి ఆలోచించుకొని మరింత సన్నిహితులమై మరింత అత్యధికముగా నీ చేతుల్లో దీవించబడినట్లుగా సహాయం ఇచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం